శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 15 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారు అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ ధనుసు రాశి వారి వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ ధనుసు రాశి వారికి జ్ఞాపశక్తి అంటే చాలా మెమరీ పవర్ చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చండి. మిగిలిన 12 రాశుల కల్లా ఈ రాశి వారి కల్లా ఈ యొక్క రాశి వారు చాలా హై పొజిషన్కి చేరుకుంటారు. అంటే ఈ యొక్క లైఫ్ టైంలో ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారండి. ఎందుకంటే శుకుడు అనేటువంటి వాడు మీకు సంపదను, ఐశ్వర్యానికి, అందానికి, అదేవిధంగా అన్ని రకాల కీర్తి ప్రతిష్టలు కూడా కారకుడు అనమాట. కాబట్టి మీ యొక్క లైఫ్ టైంలో ఎప్పటికప్పుడు ఒక రిచెస్ట్ స్థాయికి అయితే మీరు చేరుకునే రాశిలో మొట్టమొదటి రాశి ఈ ధనుసు రాశి అని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఏ పని చేసినా కూడా చాలా హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశలు పెట్టుకోరనమాట. అయితే ఎలాంటి ఆశ లేకుండా ఏ పనైనా పూర్తి చేయగల సామర్థ్యం మీలో ఉంది. మీరు చాలా బలశాలిగా ఉంటారు. ఈ ధనుసు రాశికి చెందిన వ్యక్తులు మీ ఆలోచనలు కూడా ఎవరికి తెలియని వారు అనమాట. అయితే ఎదుటి వారికి మంచి చేయలేని మనస్తత్వం కలిగిన ఈ యొక్క ధనుసు రాశి వారి మీ విషయాలు కూడా ఎవరికి చెప్పరు. ఎవరిని కూడా ఎటువంటి ఆరాలు తీరు. ఎవరి నుంచి ఎటువంటి కనుక్కోవాలని, ఎవరి విషయాలు మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే చూపించరు. ఎదుటి వాళ్ళని ఏదేంటి అని కనుక్కునే వారిని కూడా ఇబ్బంది పెట్టరు. అయితే మీ మనసు కొన్నిసార్లు చాలా అయ్యో జాలి మనస్తత్వంగా ఉంటుందన్నమాట. ఎదుటివారు ఏదైనా బాధలో ఉంటే సున్నితమైనటువంటి స్వభావం కల వ్యక్తులని చెప్పుకోవచ్చు. మీలో చాలామందికి ఎక్కువైన ఎదుటి వ్యక్తి ఏదైనా మాట ఇస్తే ఆ మాట చాలా వరకు కూడా మీరు తీరుస్తారు చెప్పవచ్చు. మీరు చాలా వరకు కూడా అనేక రకాల బాధలు కూడా నిర్ణయించుకున్నారు. మీలో ఏదైనా డెసిషన్స్ తీసుకుంటారో దానికి ఊగులాడుతూనే ఉంటారు. ఫలితంగా కొన్నిసార్లు మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. అప్పుడు మీ లైఫ్ కూడా బాగుంటుందన్నమాట. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి ఎదుటి వారిని మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తారండి. ఎందుకంటే అంతటి చక్కటి ఆకృతి మీ సొంతం అనమాట. అంతటి చక్కటి ఆకృతి మీ సొంతం కాబట్టి, ఎందుకంటే శుక్రుడు కారకుడు కాబట్టి మీకు అందానికి పత్రికగా మీరు ఉంటారనమాట. ఎక్కువ మంది కూడా మీ ధనుసు రాశి వారు చాలా రిచెస్ట్ ఆలోచనలతో చాలా హై పొజిషన్లో ఉండాలని, ఎప్పటికప్పుడు డబ్బు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా నలుగురిలో మంచి పేరును ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, ఏ విధంగా కష్టపడాలి, కష్టపడితే మనం పైకి ఏ విధంగా రావాలనేటువంటి ఆలోచనలు చేసి ఉన్నతమైన మనసు కలిగి చక్కటి ఆలోచనలతో ఉన్నతమైన వ్యక్తిగా మారాలనుకునే రాశుల్లో ఈ యొక్క ధనుసు రాశి సంబంధించిన వ్యక్తుల్లో మొట్టమొదటి మీరే ఈ ధనుసు రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే మీకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల మీరు అందరినీ కూడా ఇష్టపడతారు. గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చాలా తెలివైన వ్యక్తే మీరు, కానీ కొంతమందిని జాలి అనే ఒక నమ్మకం అంటే ఎదుటి వ్యక్తులు జాలి కలిగించి మిమ్మల్ని కొన్నిసార్లు డబ్బు పరంగా కూడా మోసం చేశారు, మాట పరంగా మోసం చేశారు. కాబట్టి కొన్నిసార్లు మనుషులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో కొంచెం కనెక్ట్ అయినప్పుడు కాస్త ఆలోచించుకోండి. ఎందుకంటే ఏ వ్యక్తులు ఎలాంటి వారు చెప్పలేమండి. మన పక్కనే ఉంటే చాలామంది గొదులతో మనల్ని ఏ విధంగా నష్టపోవాలి, ఏ విధంగా నాశనం చేయాలని మాట్లాడుతూనే ఉంటారు. కానీ మీకు తెలియకుండా ఈ ధనుసు రాశి వారికి మెయిన్ శత్రువులు ఎక్కువగా ఉంటారండి. కాబట్టి మీరు అసలు ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఒక్కసారి చూసుకొని మాట్లాడండి. అదేవిధంగా అలాంటి వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే ఈ యొక్క రాశివారుల మాటల్లో కాక ఇంకేదైనా సరే చేతుల్లో చేసి చూపిస్తారండి. ఆవేశము ఇతరులు రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి కాస్త కంట్రోల్గా ఉండాలండి. ఇక ఈ ధనుసు రాశి వారికి వ్యాపారాలు విజయవంతంగా పండితుల లాభాలన్నమాట ప్రఖ్యాతగా చక్కగా వస్తాయన్నమాట. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలు నూతన ప్రయోగాలు చేసి కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా గురవుతారు. భూముల విలువలు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో ఈ ధనుసు
ధనుసు రాశి వారు ధనవంతులు కాబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటి నుంచి మీ యొక్క భూమిని కాస్త విస్తరించుకోండి. ఇక ఎవరైనా కొత్తగా మీరు ఏదైనా సరే ఏదైనా పని స్టార్ట్ చేయాలని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దానివల్ల మీకు లాభాలైతే రాబోతున్నాయి. ఇక అదృష్టం వల్ల మీకు మంచి స్థితికి చేరుకుంటారని చెప్పొచ్చు. స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మీ యొక్క లైఫ్ స్టార్టింగ్లో తెలుసో తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి ఇప్పుడు మీకు చాలా ఆలోచన చేయడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచికి దారి తీస్తున్నాయి. అది మీరు అదేవిధంగా ఆ ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన మీ యొక్క బిహేవియర్ వల్ల కొన్నిసార్లు తెలియకుండానే మీకు ఎనిమీస్ అనేవాళ్ళు కూడా క్రియేట్ అయిపోతూ ఉన్నారు. మీకు తెలియకుండా శత్రులు అనేవారు కూడా తయారవుతున్నారనమాట. మిత్రులు కూడా శత్రులుగా అయ్యే అవకాశం ఉంటుందండి. అయినప్పుడు కూడా మీ యొక్క ఆలోచనలు ఎవరితోనూ ఎప్పటికీ చివార్చుకోరు, ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. మీకు ఎటువంటి బాధ ఉన్నా మీరే పడతారు, కానీ సంతోషం ఉంటే నలుగురితో పంచుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ మీరు బాధ వస్తే మాత్రం ఒకళ్ళు కుదిలిపోతూ ఉంటారనమాట, బాధపడుతూ ఉంటారు. ఇక నాకు ఈ సమస్య వచ్చినాయి, నేను ఎలా ఆలోచనలు పడిపోతూ ఉంటానని ఈ ధనుసు రాశి వారు అయితే తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇంకోటి ఏంటంటే కనుక మీకు బాధపడాల్సిన అవసరమే ఉండదండి. మీకు చాలా తక్కువ హ్యాపీనెస్ చాలా ఎక్కువ రోజులు అయితే ఉండబోతుంది. కానీ బాధ అనేది మీకు చాలా అంటే చాలా ఎక్కువ టైంలోనే ఉందండి. మీకు ఎందుకంటే ఈ యొక్క రాశి బలం మీకు శుక్రుడు ఆ విధంగా మేలు చేస్తారన్నమాట. ఇక వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటున్నారో వారికి ప్రజెంట్ మీకు బాగా కలిసి వస్తుంది. గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల కాస్త తగ్గుముఖముగా పడబోతుంది. ఇక ఈ రాశి వారికి ధనాదాయ సంగతి ఎలా ఉన్నప్పుడు అనుకో మించిన ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. ఇక అదేవిధంగా ఇప్పటిదాకా కొంతమందికి ఆదాయం మించిన ఖర్చులు ఉండొచ్చు. ఇక ఇక్కడపై నుంచి మీకు అన్ని రకాలుగా రుణాలు అయితే రాబోతున్నాయి, తగ్గుముఖం అయితే పడుతుంది. కాబట్టి బ్యాంక్ ఇతర రుణాల నుంచి అంటే ఇతర ఏమైనా సంస్థల నుంచి ఆ మీరు తీసుకున్న మొత్తాన్ని కూడా ఈ యొక్క లైఫ్లో మీరైతే ఖచ్చితంగా పొందబోతున్నారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో చాలా యాక్టివ్గా ఉండబోతున్నారు. మీరు అన్ని రకాల ఇబ్బందులు కొంతవరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి చెందిన వృత్తి వ్యాపారాలు ఎందుకు బాగా విజయవంతం అయితే కాబోతున్నారండి. మీకు తెలిసిన కొన్ని సమస్యల వల్ల మీరైతే కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ మీకు వచ్చిన కొన్ని రకాల సమస్యలతోటి మీరు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కానీ ఈ రాశికి చెందిన వృత్తి వ్యాపారాలందు బాగా విజయవంతంగా ఉండారండి. మీ జీవిత గమనము చాలా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యక్రమాలు ఏవైనా పనులు ఉంటాయో అవి వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉంటారో రేపటి రోజున వీరికి మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీ గుండె బద్దలయ్యే వార్త అయితే వినబోతున్నారు. ఈ రాశిలో కొంతమంది వ్యక్తులు రాబోయే కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు అయితే పడతారు. వ్యాపారం వృత్తిపరంగా నష్టాలు చూస్తారు. అంటే మీలో అందరికి ఇలానే అవుతుందని కాదండి. మీలో అతి కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ యొక్క జూలై 15వ తారీఖు లోపు తేదీలోపు అనుకోని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. గుండెల్లో మీకు చెప్పాలంటే బద్దలయ్యే వార్తలు అయితే వినబోతున్నారు. ఈ సమయంలో ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉంటూ బిజినెస్లో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి సరైన టైంలో సరైన స్టెప్ వేస్తే మీకు ఎలాంటి లోటు అయితే ఉండదు. లేదంటే సడన్ డెసిషన్ తీసుకుంటే కనుక చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు మీరుగా ఈ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఇటువంటి జాగ్రత్తలు ముందుగా మీరు థింక్ చేయండి, ఆలోచించుకోండి. ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోండి అనమాట. మీ ఇష్ట దైవాన్ని తలుచుకున్న తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేయండి. అత్యవసరమైతే తప్ప చిన్న చిన్న విషయాలకు ఓవర్గా రియాక్ట్ అవ్వకండి. ఆచితూచి అడుగులు వేయండి. అదేవిధంగా మీకు ధైర్యంగా జాగ్రత్త ఉండాల్సిన విషయం ఏంటంటే కనుక మీరు రాబోయే కాలంలో ఆస్తిని పోగొట్టుకునే సూచనలు కూడా బాగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన మీకు రేపటి రోజున సూచనలు మీకు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క న్యూస్ అనేది మీకు చాలా గుండెల్ని బాగా బాధిస్తుంది, బాగా ఆలోచింపజేస్తుంది. కానీ మీకు టెన్షన్ పెంచే విషయమైనా సరే ఇదే జరగబోతుందండి. మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులో అంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ న్యూస్ వినగానే నిజంగానే మీకు అసలు హార్ట్ బ్రేకింగ్ అనమాట. అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదాలు లేకపోతే ఏదో ఒక విధంగానండి మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ క్లియర్గా అయితే కనబడుతుంది. కాబట్టి ధనుసు రాశి వారు చాలా వరకు మీ ఆస్తిని మీరు కాపాడడానికి చాలా వరకు జాగ్రత్తగా ఉండి మరి ఈ విధంగా అయితే ధనుసు రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో చాలా వరకు కూడా ఆస్తి తగాదాలు కానీ ఏదో రకంగా మీ మధ్య గందరగోళం అయితే సృష్టించబోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ధనుసు రాశి వారికి ఈ హెచ్చరిక రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. మరి తెలిసినాకండి ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.